థియేటర్‌కు వెళ్ళే స్తోమత లేనటువంటి వాళ్ళు మాత్రమే ఐబొమ్మ ప్రింట్‌కు అలవాటు పడడం జరిగింది. ఐబొమ్మనే వాళ్ళకు థియేటర్‌గా మారింది. అవునా కాదా? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఆ విధంగా ఇమ్మడి రవి సామాన్యుల పేరిట దేవుడయ్యాడు. వాస్తవానికి పైరసీ చేయడం అనేది చట్టరీత్యా నేరం. ఇమ్మడి రవి చేసింది 100% నేరమే. కానీ అతడు చేసిన పైరవికి ప్రజలను అలవాటు చేసింది మీరు కాదా? ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో తినడానికి తిండి లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న 'ఓజీ' సినిమా రిలీజ్ అయితే టికెట్ల ధరలను 800లకు పెంచడం జరిగింది. మరి ఇప్పుడు తినడానికి తిండి లేనటువంటి అభిమానులు వారికి తినడానికే తిండి లేదు. కానీ నీకు అభిమాని. మరి అటువంటి అభిమానులు నీ సినిమా చూడాలంటే వాళ్ళు అప్పు చేసి సినిమా చూడాలా? వాళ్ళు అప్పు చేసి సినిమా చూడాలా? లేదంటే ఎక్కడన్నా బిచ్చమడుకొని వచ్చి సినిమా చూడాలా? ఒకసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అందరూ నడిచిన బాటలోనే మీరు నడిస్తే ఇక ప్రజల గురించి ఆలోచించేది ఎవరు? మీరు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి కూడా అందరూ నడిచినట్లే, అందరూ ఆలోచించినట్టే మీరు ఆలోచిస్తే మరి మీ యొక్క పేద అభిమానుల సంగతి ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నాను. సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు ఎంటర్‌టైన్‌మెంట్ అనేది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మరి అలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ను సామాన్యుడి నుండి లాగేసుకుంటున్నారు. ఏదేమైనా ఇమ్మడి రవి చేసింది చట్టరీత్యా నేరం. పైరసీ చేయడం అనేది 100కు 100% తప్పే. ఈ కేసు విషయంలో పోలీసు వారు చాలా చాకచక్యంగా ప్రవర్తించి ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఈ కేసు విషయంలో ప్రజల మనసు మాత్రం గెలుచుకోలేకపోయారు సార్ మీరు. దీనంతటికి కారణం ఐబొమ్మకు ప్రజలందరూ అలవాటు కావడానికి గల కారణం సినిమా పెద్దలు మాత్రమే. ఇప్పటికైనా ఆలోచించి పెరిగిన సినిమా రేట్లను తగ్గించి సామాన్యునికి అందుబాటులోకి తీసుకొస్తారని కోరుతూ దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ రాజేష్ నక్కా.